నమస్తే. తమిళనాడులోని కాంచీపురంలో వరదరాజు పేరుమాళ్ళ ఆలయంలో అర్చకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ వివాదం అక్కడితో ఆగిపోతే బాగానే ఉండేది. కానీ వారు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. వాస్తవానికి ఆ ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటిది. ఇట్లాంటి క్రమంలో కనుమ సందర్భంగా ఒక యాత్ర జరుగుద్ది. పార్వట యాత్ర జరుగుతుంది. ఆ యాత్రకు ఆ దేశ నలుమూలలే కాదు, ప్రపంచంలోని ఆయా దేశాల నుంచి ఎక్కువ మంది తిలకించడానికి, అలాగే ప్రత్యేకమైనటువంటి పూజల్లో పాల్గొనడానికి అక్కడికి వస్తారు. దీనిలో భాగంగా ప్రత్యేక తిరుమంజనం, అభిషేకం, పూజలు కూడా నిర్వహించారు. అది అయిపోయిన తర్వాత పేరుమాళ్ళపై సూర్యకిరణాలు పడేలా ఉత్సవ విగ్రహాలను కొండపై నుంచి కిందకి తీసుకొస్తారు. తీసుకొచ్చే క్రమంలో జరిగేటువంటి యాత్రలో ఈ వివాదం చోటు చేసుకుంది. దక్షిణాది అలాగే ఉత్తరాది నుంచి వచ్చినటువంటి అర్చకుల మధ్య, ముఖ్యంగా రెండు విభాగాలుగా, అవి ఎప్పుడు కూడా వాళ్ళు రెండు గ్రూపులుగా ఉంటారు. వడకలై, టెంకలై ఆ గ్రూపుల పేర్లు. దీనికి సంబంధించి చాలా వివాదం పెద్దదైంది. వాస్తవానికి ఈ యాత్రలో ఏదైతే పాట ఉందో ఆ పాడే విషయంలో ఇప్పుడు కోర్టులో ఆ వివాదం నడుస్తుంది. ఇట్లాంటి క్రమంలో మళ్ళీ అక్కడ దాడి, వివాదం అన్నీ జరిగాయి. వాస్తవానికి గతంలో వైకాశీ బ్రహ్మోత్సవాల్లో కూడా వివాదం చోటు చేసుకుంది. అయితే దాడి మాత్రం జరగల. ఈసారి మాత్రం మనం చూస్తున్నాం, చాలా విచక్షణారహితంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అంటే ఒక ఆలయంలో పవిత్రంగా మంత్రాలు చదివి వచ్చినటువంటి భక్తులను వారు ఏ విధంగా చేయాలి అనేది విస్మరించి ఆ యొక్క వారి ఆచార పద్ధతులను పక్కన పెట్టి వీధి రౌడీల్లా దాడికి దిగారు. ఇప్పుడు ఇదే అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. అక్కడ ఎవరో ఒక భక్తుడు తీసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానికి సంబంధించి చాలా అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ పెడుతున్నారు. వాస్తవానికి అది కాంచీపురం అంటే చాలా పవిత్రమైనటువంటి ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నీ ఒక పవిత్ర స్థలంగా భావిస్తారు భక్తులు. ఇట్లాంటి క్రమంలో ఆ ఆలయంలో జరిగేటువంటి ఉత్సవ కార్యక్రమంలో ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు. వారు బయటికి వెళ్ళి చూసుకుంటే బాగుండేది. కానీ ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు, ఉత్సవం, యాత్ర జరుగుతుండగా ఈ విధంగా దాన్ని పక్కన పెట్టి రెండు గ్రూపులుగా విడిపోయి బుర్రలు పగిలేలా కొట్టుకున్నారు, దాడి చేసుకున్నారు. కనీసం ఈ వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి ఏదైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కలుగుద్ది, అక్కడికి వచ్చేటువంటి వేలాది మంది భక్తులకు డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకుండా ముందస్తుగా అక్కడి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి, ఏర్పాట్లు చేయాలి. కానీ అదేమీ చేయాల. అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీస్ సిబ్బంది వారు దాడి చేసుకుంటుంటే ప్రేక్షక పాత్ర వహించారు. ఆ దాడి అక్కడ ఉన్నటువంటి భక్తులే ఆపాల్సినటువంటి పరిస్థితి, లేదంటే ఎంతమంది మృతి చెందేవారో తెలియనటువంటి స్థితి. సో అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మన భారతదేశంలో సంస్కృతి, సాంప్రదాయాలు, కులాలు, మతాలు ఎవరికి వారు ఏదో ఒక మతాన్ని ఎంచుకుంటారు, ఏదో ఒక దైవాన్ని కొలుస్తారు, పూజిస్తారు. ఇలా ఒక సందేశం ఇవ్వాలి తప్ప ఒక రకమైనటువంటి బ్యాడ్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్లోకి వెళ్తే ఎవరిపై కూడా నమ్మకం ఉండదు అనేది ఇది మనకి స్పష్టంగా అర్థమయ్యే అంశంగా చెప్పుకోవాలి.